హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ ప్రాన్స్ రోస్ట్ కేరళ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కొంచెం ఇంచుమించుగా మనం చేసుకునే స్టైల్లోనే ఉంటుంది. ప్రాన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, అవి తినకూడదు అని చెప్తున్నారు. ఈ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా హైగా ఉంటుంది. వారానికి 1-2 సార్లు తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీడియం సైజ్ ప్రాన్స్ 7 నుంచి 8 ప్రాన్స్ ని తినొచ్చు. ఇందులో ఆడవాళ్ల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన విటమిన్ B12 అండ్ ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా సీ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని ఈ ప్రాన్స్ లో కూడా ఉంటాయి. సో ఎలాంటి భయం లేకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ డైట్ లో ఈ ప్రాన్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రాన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. యూజువల్ గా సీ ఫుడ్ ఏదైనా కొంచెం పంజెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా వండగలిగితేనే మనం కర్రీ బాగా చేసినట్టు. ఈ ప్రాన్స్ చేసేటప్పుడు వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రాన్స్ క్లీనింగ్. మార్కెట్లో మనం కొనుక్కున్న తర్వాత ప్రాన్స్ ని షెల్స్ అన్ని తీసేసి క్లీన్ చేసి ఇస్తారు. మనం 1 kg ప్రాన్స్ ని కొనుక్కున్నాము అంటే మినిమం 700 grams ప్రాన్స్ వస్తాయి. మిగతాదంతా వేస్టేజ్ లాగా షెల్లో పోతుంది. ఈ ప్రాన్స్ కంప్లీట్ గా క్లీన్ అయినట్టే ఉంది, కానీ ఇక్కడ చూడండి చిన్న నల్లగా స్పాట్ కనిపిస్తోంది. ఇది ప్రాన్స్ ఇంటెస్టైన్. ఈ హెడ్ దగ్గర కొంచెం చిన్న కట్ ఇచ్చాము అంటే ఈ ఇంటెస్టైన్ ఇలా వచ్చేస్తుంది. మీరు ప్రాన్స్ చేస్తుంటే ఇది కంప్లీట్ గా తీసేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిటికి మోస్ట్లీ షెల్ తీసేటప్పుడే వచ్చేస్తుంది, కొన్నిటికి అలాగే ఉండిపోతుంది. సో జాగ్రత్తగా చూసి క్లీన్ చేసుకోండి. ఇలా అన్ని ప్రాన్స్ కి జాగ్రత్తగా చూసి క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్లతో కడిగిన తర్వాతే ఈ కుకింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండి. ఇవన్నీ ప్రాన్స్ కి పట్టేలాగా బాగా కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ అవ్వనివ్వండి. ప్రాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఆ పంజెంట్ స్మెల్ వల్ల తినడానికి ఇష్టపడరు, కానీ కొందరు చేస్తే ఆ పంజెంట్ స్మెల్ అనేది రాదు. ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. 10 నిమిషాల తర్వాత ఒక కుకింగ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోండి. వేడి తగిలిన వెంటనే ప్రాన్స్ రెడ్డిష్గా మారిపోతాయి. 2 నిమిషాల తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని వేగనివ్వండి. 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఈ ప్రాన్స్లో వాటర్ అంతా దిగిపోయి ఇలా వాటరీగా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కదిలిస్తూ ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోండి. 7-8 నిమిషాలు పట్టొచ్చు. వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయి ఆయిల్ పక్కకి రావాలి, అంతవరకు వేయించుకోండి. అప్పుడే మీకు ప్రాన్స్లో ఉన్న పంజెంట్ స్మెల్ అంతా కంప్లీట్గా పోతుంది. వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ ఇలా పక్కకు వచ్చిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు ఈ ప్రాన్స్ని ఈ ఆయిల్లోనే వేగనివ్వండి. కొంచెం ఇలా నల్లగా రోస్ట్ అయినట్టు రావాలి, ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు, అలా అయితే ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి. కొంచెం ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడాక అందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ టమాటో ముక్కలకి బాగా పట్టాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోండి. కొబ్బరి పొడి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ కేరళ స్టైల్లో కొబ్బరి పొడి ఖచ్చితంగా వేస్తారు. ఈ కొబ్బరి పొడి పడగానే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసి అన్ని బాగా కలిపి 5 నిమిషాలు వీటన్నిటిని ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి బాగా పడితేనే ప్రాన్స్ టేస్టీగా ఉంటాయి. మనం తినే ఏ ఫుడ్ అయినా క్వాంటిటీ తక్కువగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు ఎంత హెల్దీ ఫుడ్ అయినా ఆరోగ్యానికి మంచిది కాదు. సో క్వాంటిటీని కేర్ తీసుకుంటే ఏ ఫుడ్ తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కేరళ స్టైల్ ప్రాన్స్ రోస్ట్ సర్వింగ్కి రెడీ అయిపోతుంది.
ఈ ప్రాన్స్ రోస్ట్ వైట్ రైస్తో సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రాన్స్ ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలోనే తినాలి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.